ఆంధ్రప్రదేశ్ రాబోయే తమిళనాడు ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. తమిళనాడులో నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ ఉన్నాయి. సో అక్కడ తమిళనాడులో గానీ కర్ణాటకలో గానీ విజయశాంతికి చాలా మంది అభిమానులు ఉన్నారు. తమిళం చాలా అద్భుతంగా మాట్లాడగలదు విజయశాంతి, ఎందుకంటే చెన్నైలోనే కదా సినిమా ఇండస్ట్రీ అంతా కూడా, తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉన్నంతా కూడా చెన్నైలోనే కదా. సో మీనాక్షి నటరాజన్ ఆల్సో మధ్యప్రదేశ్ అయినా సరే మీ పేరులోనే ఉంది మీనాక్షి నటరాజన్. ఆమె తమిళనాడు నేటివ్ బట్ సెటిల్డ్ ఇన్ మధ్యప్రదేశ్. సో వాళ్ళిద్దరు తమిళంలో బాగా మాట్లాడుకోగలరు, మీనాక్షి నటరాజన్ అయినా విజయశాంతి అయినా. సో అందుకని వాళ్ళిద్దరి మధ్య ఏదైతే కెమిస్ట్రీ ఉందో అది వర్కౌట్ చేసింది. మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జ్ కాగానే చెప్పి ఆమె మల్లికార్జున గారికి అపాయింట్మెంట్ ఇచ్చి కలవమన్నారు. మిగతా పనంతా మీనాక్షి నటరాజన్ చేసింది. సో విజయశాంతికి ఇవాళ ఎమ్మెల్సీ సీట్ వచ్చిందంటే అది పక్క మీనాక్షి నటరాజన్తో. రాహుల్ గాంధీకి కూడా ఒక మాట చెప్పింది మీనాక్షి నటరాజన్. సో ఆల్రెడీ మొన్ననే ఆమె ఇన్ఛార్జ్ గా పెట్టారు కదా రాహుల్ గాంధీ, ఆమె మాటను కాదన్నారు కదా. సో నిజానికి రాహుల్ గాంధీ కలవలేదు. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కూడా ట్రై చేశారు విజయశాంతి, బట్ రాహుల్ గాంధీ కలవలేదు. కలవకుండానే డైరెక్ట్ గా రాహుల్ గాంధీ నుంచి వచ్చింది. నిజానికి రాష్ట్ర నేతలు అధ్యక్షను వ్యక్తం చేశారు విజయశాంతికి సంబంధించి, ఎందుకంటే 1.5 year యాక్టివ్ లేదు. పార్టీ కోసం అంతకు ముందు నుంచి కష్టపడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. 10-15 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీ కోసం సేవ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో ఈ నేపథ్యంలో విజయశాంతిగా కిస్తే తప్పుడు సిగ్నల్స్ వెళ్తాయి. వేరే వ్యక్తులు బీసీ కోటాలో చాలా మంది ఉన్నారు. ఎర్రావతి అనిల్ ఉన్నారు, మాజీ విప్గా పనిచేశారు. తర్వాత ఇంకా చాలా మంది అడిగారు బీసీ కోటా నుంచి. చరణ్ కౌశిక్ యాదవ్ అడిగారు, కొత్త వాళ్ళు చాలా మంది అడిగారు. కొనగాల మహేష్ అడిగారు, చాలా మంది అడిగారు. వి హనుమంతరావు సీనియర్స్ నుంచి అడిగిన పరిస్థితి, ఎమ్మెల్సీ ఇచ్చి కౌన్సిల్ చైర్మన్ చేయమన్నారు. కానీ ఇక్కడ విజయశాంతి అనేసరికి ఒకటి ఆమె యాక్ట్రెస్ కావడం, మీనాక్షి నటరాజన్ సన్నిహితం కావడంతో హైకమాండ్ కూడా ఇంకా ఒక్కొక్కటి పంచుకుంటారు. రేవంత్ రెడ్డి కోటాలో అదంగి దయాకర్కి వచ్చింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి వాళ్ళిద్దరు కలిసి శంకర్ నాయక్ కు సీట్ ఇప్పించారు. సో విజయశాంతికి ఎక్కడి నుంచి సీట్ వచ్చింది? మీనాక్షి నటరాజన్ ద్వారా. హైకమాండ్ అంటే డైరెక్ట్ రాహుల్ గాంధీ ఏమో ఆమెను పిలిపించి ఇవ్వలేదు. నిజానికి అజారుద్దీన్ చేద్దాం అనుకున్నారు, మైనార్టీ సంబంధించి ఎమ్మెల్సీ ఇచ్చి, మైనారిటీ మంత్రులు లేరు కాబట్టి. కానీ ఇప్పుడు విజయశాంతి బీసీ కావడం కూడా కలిసి వచ్చింది, బీసీ మహిళ కావడం కూడా కలిసి వచ్చింది. ప్లస్ వేరే రాష్ట్రాల్లో మనకు ఉపయోగపడతారు. విజయశాంతి లాంటి సినిమా గ్లామర్ అనేది ఆంధ్రప్రదేశ్ లో ఉపయోగపడొచ్చు. రేపు తమిళనాడులో 2026లో ఎలక్షన్స్ ఉన్నాయి, ఫిబ్రవరిలో తమిళనాడులో, కేరళలో, అక్కడ యూజ్ అవుతుంది. కర్ణాటకలో కూడా యూజ్ అవుతుంది ఇన్ఫాక్ట్, ఎందుకంటే సినీ నటిగా అందరూ గుర్తుపడతారు. కన్నడ, తమిళ్, మలయాళం అందరూ అన్ని సినిమాల్లో ఆమె నటించింది కాబట్టి యూజ్ అవుతుందన్న ఉద్దేశం ఒకటి. రెండవది మీనాక్షి నటరాజన్ స్ట్రాంగ్ గా రికమెండ్ చేయడం వల్ల మొత్తానికి రాములమ్మ ఎమ్మెల్సీ కాగలిగారు. మనం చూసాం ఎక్కడ ఎమ్మెల్సీ సమయంలో నామినేషన్ కి ఆమె ఆలస్యంగా వచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి ముందుగా చేరుకున్నారు, విజయశాంతి లేట్ గా చేరుకున్నారు. ఇదంతా కూడా వీళ్ళ అసెంబ్లీ ప్రాంగణంలో చర్చించుకున్నారు. నిజానికి కాంగ్రెస్ హైకమాండ్ ఒక రాష్ట్రంలో అధికారంలోకి రావాలన్నా లేకపోతే నెక్స్ట్ రిజల్ట్ ఆశించాలన్నా సీఎం కు ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడు కాబట్టి ఆయన స్ట్రెంథెన్ చేయాలి. సో ఇక్కడ అలా జరగట్లేదు, కాంగ్రెస్ ఆ విధంగా జరగట్లేదు. హైకమాండ్ స్టాంప్ అన్నది ఉంటే గనక ఇప్పుడు ఎందుకు